హలో. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి సింపుల్గా ఒక రెమెడీ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. మా ఊర్లో ఫేమస్ అయిందనమాట ఇది పచ్చడి. టమాటా చింతపండు పచ్చడి అనమాట. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఆ పచ్చడిని మీకు చూపిపోతున్నాను. వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి, ఏమాత్రం మిస్ అవ్వకుండా. నా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మాత్రం స్కిప్ అవ్వకుండా ఫుల్గా చూసేయండి. మంచి టేస్టీ పచ్చడి అయితే మీకు మీ కళ్ళ ముందే రెడీగా ఉంటుంది అనమాట. అండ్ ఈ పచ్చడికి నేను వచ్చేసరికి టమాటాలు, చింతపండు, ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చితో పాటు జీలకర్ర కొంచెం అండ్ చింతపండుని కొంచెం నానబెట్టే ఉంచేసాను అనమాట. టమాటాలను అయితే ఫ్రై చేసేసాను. సో మొత్తం అయితే నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను అనమాట. ఈ వీడియో చేసేటప్పుడు నేను నా వీడియో చూద్దామని, అంటే నాది నేను ఎలా ఉన్నానో చూపిద్దామని చూసేసరికి మా ఆయన చూసారు ఎలా చేస్తున్నారో. సేమ్ కొమ్మ మీద కోతున్నట్టే ఉన్నాడు కదా. వీడియో తీస్తున్నాను అనేసరికి లగెత్తేసాడు అనమాట పక్కకి. సో నేను చేస్తున్న టమాటా పచ్చడి అయితే ఇదనమాట. టమాటా చింతపండు పచ్చడి ట్రై చేయండి తప్పకుండా. సో టమాటాలు అయితే వేగించేసుకున్న తర్వాత చింతపండు కొంచెం నాని ఉంటుంది కదా. సో ఇలా అనమాట. టమాటాలు వేగేసిన తర్వాత ఎండుమిర్చిని కొంచెం జీలకర్రని కూడా వేయించి పెట్టుకోవాలన్నమాట. వేయించి పెట్టుకున్న వాటిని మొత్తాన్ని మిక్సీ చేసేసుకోవాలి. సో చింతపండు అయితే నాని ఉంటుంది కదా. ఇప్పుడు అన్ని మిక్సీలో వేసేసుకుందాం. కొంచెం ఎండుమిర్చి జీలకర్ర వేయించి పెట్టుకున్నాను కదా, అవి వేసేసి ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత లైట్గా కారం లాగా వస్తుంది కదా. దాని తర్వాత టమాటాలు, చింతపండు వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం. తర్వాత ఉప్పు అవి వేసేసుకోవాలి. కానీ నేను మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను అనమాట. మీరు తర్వాత వేసుకోవచ్చు, చూసి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. చిన్నపాయ వేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ గ్రైండ్ చేసి పెట్టుకుంటే చూసారు కదా చట్నీ, టమాటా చింతపండు పచ్చడి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. నెక్స్ట్ ఆ టేస్టీగా ఉన్న పచ్చడికి కొంచెం తిరగమాతేస్తే తాలింపు వేస్తే ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. ఈరోజు నైట్ ఫుల్గా తినేసేయాలి అనమాట నేను. సో ఈ తాలింపుని ఎలా వేసుకుంటున్నానంటే చూసారు కదా, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసేసి దాంట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. సో నా పచ్చడి చాలా బాగుంది కదా చూస్తుంటే. సో అదనమాట. ఫైనల్గా గిన్నెలో తీసుకుంటా అయిన పచ్చడి. క్వాంటిటీ మనం చూస్తే కొంచెం వేసుకున్న టమాటాలు క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో నా తాలింపు అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, వాసన. సో ఈ రోజుకి ఈ మంచి పచ్చడి మీకు ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఈరోజు తింటున్నాను కదా ఈ పచ్చడితోటన్నా మీరు తినేసి మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా వచ్చింది, మీరు చేస్తే ఎలా అనిపించింది టేస్ట్ అనేది మర్చిపోవద్దు. అండ్ సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోని సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.